సో ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్ష్వాకు రాజులు ప్రత్యేకించి శ్రీలంకలో ఉన్న బౌద్ధ భిక్షువులు ఇక్కడకు వచ్చి స్టే చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ కోసమని ప్రత్యేకించి ఈ విహార భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే బౌద్ధుల్లో 2 వర్గాలు ఉండేవాళ్ళు అనమాట. హీనయానం, మహాయానం అని 2 వర్గాలు ఉండేవాళ్ళు. హీనయానం వాళ్ళు ఏంటంటే బుద్ధుని యొక్క గుర్తులు, సో బుద్ధుని యొక్క స్తూపంలాగా చేసి ఆయన గుర్తులకి పూజించేవాళ్ళు అనమాట. ఇటువైపు మనం చూసినట్లయితే మహాయానం వర్గం. అంటే ఈ వీళ్ళేంటంటే బుద్ధునికి పూజలు చేసేవాళ్ళు. సో ఇలా ఈ 2 వర్గాలు అంటే శ్రీలంకలోని బౌద్ధ భిక్షువులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళనమాట. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి రూమ్స్ కూడా కట్టడం జరిగింది. అండ్ ఈ రూమ్స్ మీరు చూసినట్లయితే గనక ఇక్కడ ఇందులోనే ఒక రూమ్ లాగా ఉందనమాట. అందులో భిక్షువులు ఉండేవాళ్ళు. అండ్ ఇది చూసినట్లయితే గనక కామన్ హాల్ అనమాట. సో ఈ చుట్టూతా మనకి 3 సైడ్స్ కూడా బౌద్ధ భిక్షువుల కోసం రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్ష్వాకు రాజులు. అండ్ ఇది మీరు చూసినట్లయితే గనక 16 అంటే 16 పిల్లర్స్ హాల్ అనమాట. ఈ ఇరు వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి చర్చోపచర్చలు జరిపేవాళ్ళు అనమాట. అండ్ దీనికి మీరు లెఫ్ట్ సైడ్ మనం ఇటు చూసినట్లయితే గనక అక్కడ ప్రధానంగా మనకి ఎవరైతే ఈ బౌద్ధ భిక్షువుల ప్రధాన గురువు ఉంటారో ఆయనకి సంబంధించిన రూమ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ ఇది మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ చేసింది ఇదంతా కూడా ఇక్ష్వాకు రాజులు. అండ్ ప్రత్యేకించి మీకు ఆల్రెడీ మనం అంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, ఇక్ష్వాకు రాణులు బౌద్ధ మతాన్ని అనుసరించేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో వాటన్నిటికి సంబంధించి గుర్తులు ఇవన్నీ.